Hello all, welcome to our channel Sandeep Talks. This video is for the persons who wants to get success in their BTech life. సో మన బీటెక్ 4 ఇయర్స్లో మన జర్నీ ఎలా ఉంటుంది అండ్ వాట్ యాక్చువల్లీ ద బీటెక్ ఈజ్, మన బీటెక్ లైఫ్లో ఎలా ఉంటుంది అండ్ 4 ఇయర్స్లో ఏమేమి జరుగుతాయి, బీటెక్ ఫస్ట్ ఇయర్లో లైఫ్ ఎలా ఉంటుంది, బీటెక్ సెకండ్ ఇయర్లో లైఫ్ ఎలా ఉంటుంది అండ్ బీటెక్ థర్డ్ ఇయర్లో లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఫోర్త్ ఇయర్లో లైఫ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ డాక్యుమెంటేషన్, కంప్లీట్ వీడియో చూసాము. అండ్ మీరు ఈ వీడియో చూడకపోతే యు ఆర్ గోయింగ్ టు బి లాస్. ఎందుకనంటే లైక్ లాట్ ఆఫ్ మెంబర్స్ ఆర్ చూసింగ్ ఫర్ ద బీటెక్, జస్ట్ తెలియకుండా కొంతమంది వస్తున్నారు అండ్ కొంతమంది ప్యాషనేట్తో వస్తున్నారు. బట్ రియాలిటీ గురించి లైక్ బీటెక్ రియాలిటీ తెలియకుండా మీరు బీటెక్లోకి ఎంటర్ అయితే యు ఆర్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. ఓకే, ఇది ఎందుకంట అనేది మీకు క్లియర్గా వీడియో చూసి అర్థమైపోతుంది ఈ వర్డ్ ఎందుకు ఇచ్చిన అనేది. ఓకే, సో ఫస్ట్ మనం వీడియోలో ఏం కవర్ చేస్తాము అని అంటే, సో వాట్ ఈస్ మీన్ బై బీటెక్, అసలు బీటెక్ అంటే ఏంటిది, ఆ బీటెక్ దీని మీద ఫోకస్ చేస్తాము. అండ్ బీటెక్లో మనం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి. ఓకే, సో బీటెక్ ఫస్ట్ ఇయర్ చలో ఫట్న్ అయిపోతుంది అండ్ ఫ్రెండ్స్ అయిపోతారు, ఫ్రెండ్స్ తర్వాత సెమిస్టర్ వచ్చేస్తుంది, మిడ్స్ అయిపోతే ప్రాక్టికల్స్ అని ల్యాబ్స్ అని ఇవన్నీటితో టైం అయిపోతుంది, ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్. సో వాట్ ఈజ్ ఇంటర్నల్, వాట్ ఈజ్ ఎక్స్టర్నల్, వాట్ ఈజ్ మీన్ బై సెమిస్టర్ అండ్ వాట్ ఈజ్ మిడ్స్. సో ఈ మిడ్స్ మనం ఫెయిల్ అవుతామా, మిడ్స్ ఫెయిల్ అయితే మనం ఏం చేయాలి అండ్ మిడ్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేయకపోతే ఏం చేస్తాము. సో వాట్ హ్యాపెన్స్ అనేది ఇది కవర్ చేద్దాము. అండ్ మనకు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో లాట్ ఆఫ్ మెంబర్స్ ఏమనుకుంటున్నారంటే లైక్ బీటెక్ థర్డ్ ఇయర్కి లాగానే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి అండ్ ఒక 7+ జీపీఏ రాగానే లైక్ 7+6 జీపీఏ వచ్చినా కూడా నేను ఒక మంచి కంపెనీలో ప్లేస్ అయిపోతాను అండ్ ఐ విల్ పర్స్యూ మై సాఫ్ట్వేర్ జాబ్ అని అనుకుంటారు. బట్ బీటెక్ 4 ఇయర్స్ లైఫ్ మీకు నేర్చుకున్న సబ్జెక్ట్స్ అనేది అండ్ మీరు చేయాల్సిన లైక్ మీకు వచ్చే జాబ్ ఆర్ మీకు ఏ జాబ్ కావాలనుకున్నారో ఆ జాబ్కి దీనికి సంబంధమే ఉండదు. దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ బీటెక్. సో బీటెక్లో నేర్చుకునే సబ్జెక్ట్స్కి అండ్ బయట ఉన్న కంపెనీలో కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ స్కిల్స్కి అసలు రిలేషన్ సంబంధమే ఉండదు. ఓకే, ఇది నువ్వు తెలుసుకోవాలి. సో దట్స్ వై జస్ట్ వాచ్ అవర్ వీడియో అంటిల్ ద ఎండ్. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై బీటెక్. సో మనకి ఇంటర్ అయిపోగానే మనం ఎంసెట్ చేస్తాము అండ్ ఎంసెట్ చేసుకొని జేఈమెయిల్స్ చేసుకొని ఓకే మంచి ర్యాంక్ వచ్చేస్తుంది అండ్ కాలేజ్లో మంచి కాలేజ్లో జాయిన్ అయిపోతాము అండ్ ఓకే వీ నో అంటిల్ దిస్ రైట్. కానీ బీటెక్లో జాయిన్ అయ్యాక ఏమేమి ఉంటాయని తెలియదు రైట్. సో బీటెక్ అంటే ఒక బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీస్ కోర్స్ రైట్. మనం ఒక సాఫ్ట్వేర్ సైడ్ పోవాలన్నా టెక్ సైడ్ పోవాలన్నా బీటెక్ని చూస్ చేసుకుంటాము. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏఐ అనేది భూమి అవుతుంది రైట్. 2025, 2024, 2023 చూసుకుంటే ఏఐ అనేది చాలా భూమి అవుతుంది అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కూడా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. ఎందుకు అని అంటే ఏఐ వాళ్ళ జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా అని డైలమాలో ఉన్నారు. అండ్ డైలమా కాదు, దట్ ఈస్ ద రియాలిటీ. దేర్ జాబ్స్ ఇన్ ద ఫ్యూచర్, దేర్ జాబ్స్ గోయింగ్ టు రిప్లేస్డ్ బై ద ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకు అని అంటే యూ కెన్ కంపేర్ ఆల్ దిస్ సెంచరీస్ వైజ్ రైట్. ఇప్పుడు 2021 చూసుకోండి, 1990 సెంచరీ చూసుకోండి, 19th సెంచరీ చూసుకోండి, దేర్ ఇస్ నో ఏఐ. బట్ 2020లో అండ్ 20th సెంచరీలో వీ హ్యావ్ ద ఏఐ విచ్ ఇస్ గోయింగ్ టు బీ బూమ్ అవుట్ రైట్. సో ఇది మనం తర్వాత చూసాం ఏఐ గురించి. ఫస్ట్ మనకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏముంటుంది అంటే జస్ట్ నార్మల్గా ఫ్రెండ్స్ అయిపోతారు అండ్ ఫ్రెండ్స్ అయిపోయాక నార్మల్గా క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. ఈ టైం మీకు తెలీదు ఎంత అయిపోతుంది అనేది, ఎందుకంటే మనకు అసలు బీటెక్ అంటే ఏంటిదో తెలుసుకోనికి ఫస్ట్ ఇయర్ మొత్తం సరిపోతుంది, ఆ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఓకే, సో అందులోకి మనకి మిడ్స్ వచ్చేస్తాయి, ఇంటర్నల్స్ అంటారు, అసైన్మెంట్స్ అంటారు, ప్రాజెక్ట్స్ అంటారు. ఫస్ట్ ఇయర్లో ప్రాజెక్ట్స్ అంటారు, అసైన్మెంట్స్ అంటారు. దెన్ నెక్స్ట్ సెమిస్టర్ వచ్చేస్తుంది అండ్ సెమిస్టర్లో అందరూ భయపడేది దేనికనంటే M1 గురించి. దిస్ ఈజ్ రియాలిటీ. మీరు M1ని కనుక ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయలేకపోతే అండ్ ఒకవేళ బై మిస్టేక్లో సప్లై పడింది అన్లక్కీ కావచ్చు అండ్ నెక్స్ట్ సప్లీలో కూడా క్లియర్ చేయలేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ హార్డ్ ఫర్ యూ. ఎందుకు అని అంటే ఇక్కడ లాట్ ఆఫ్ మెంబర్స్, నా సీనియర్స్ కూడా ఎంతోమంది లైక్ ఒక 5 ఇయర్స్ గ్యాప్ వచ్చాక కూడా వాళ్ళు ఇప్పుడు కూడా రాస్తున్నారు M1ని. ఎందుకనంటే అలా ఉంటుంది పేపర్ కరెక్షన్ అనేది. సో అండ్ ఇఫ్ యు ఆర్ ఫర్ ద JNTU క్యాండిడేట్స్ అండ్ దిస్ ఈస్ వెరీ రియల్లీ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. ఎందుకనంటే వాళ్ళ కరెక్షన్ అనేది చాలా క్రిటికల్ ఉంటుంది. అసలు సంబంధం లేని మార్క్స్ వస్తే సంబంధం లేకుండా ఫెయిల్ అవుతాము, ఇది రియాలిటీ. అంతేందుకు నేను రాసిన సబ్జెక్ట్స్ లైక్ నాకు ఇంటర్లో 996, సేమ్ ఎలా ప్రజెంటేషన్ ఇస్తానో సేమ్ ఏ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుందో అలానే రాసినా కూడా ఇక్కడ జస్ట్ నాకు 75కి 36, 40+ అంతే, అంతకంటే ఎక్కువ ఏ దాంట్లో నాకు స్కోర్ చేయలేకపోయినా. దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ JNTU. సో ఫస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ గురించి చూద్దాము లైక్ మనకి ఏమేమి ఉంటాయి అనేది. సో మనకి లైక్ ఫస్ట్ మిడ్స్ అయిపోయాక ల్యాబ్ ఇంటర్నల్స్ ఉంటాయి, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ అయిపోయాక సెమిస్టర్ వచ్చేస్తుంది. సో ఫర్ ఎవ్రీ సెమిస్టర్ దేర్ విల్ బి 2 మిడ్స్ అండ్ ఫర్ ఎవ్రీ ఇయర్ దేర్ విల్ బి 2 సెమిస్టర్స్. ప్రతి ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి
అండ్ 2 మిడ్స్ ఉంటాయి అండ్ ఎక్స్టర్నల్స్, ల్యాబ్స్, ఇంటర్నల్స్ ఉంటాయి. ఓకే, మనం ల్యాబ్లో అటెండెన్స్ కరెక్ట్ చూసుకోవాలి అండ్ కాలేజ్ అటెండెన్స్ కూడా 75% ఉండాలి. ల్యాబ్ అటెండెన్స్ కూడా కంపల్సరీ. ఓకే, ల్యాబ్స్ని మీరు అటెండ్ కాకుండా ఉంటే అటెండెన్స్ రాదు. ల్యాబ్స్లో మనం ఉండాలి అండ్ అబ్జర్వేషన్ నోట్స్ మెయింటైన్ చేయాలి అండ్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలి. వీటికి మనకి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి అండ్ ఈ ఇంటర్నల్ మార్క్స్ అనేవి మన ఓవరాల్ పర్సంటేజ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, ఇంటర్నల్ మార్క్స్ స్కోర్ తక్కువ ఉంటే పర్సంటేజ్ అనేది కూడా చాలా తక్కువ వస్తుంది. సో డోంట్ ఇగ్నోర్ దిస్ ఇంటర్నల్ మార్క్స్ అండ్ ల్యాబ్స్ అండ్ అదర్ అటెండెన్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్నల్స్. సో ఇవే ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ అండ్ ల్యాబ్స్ 4 years ఉంటుంది. ఇది ల్యాబ్స్ గురించి అండ్ అటెండెన్స్ గురించి. ఓకే, సో కమింగ్ టు ద సెమిస్టర్స్. సో మనకు సెమిస్టర్స్లో లైక్ 5 or 6 సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్ట్స్ని మనము క్లియర్ చేసుకుంటే సప్లీస్ ఉండవు, బ్యాక్లాగ్స్ అనేవి ఉండవు. ఇన్ కేస్ బ్యాక్లాగ్స్ ఉంటే మళ్ళీ మనకు సప్లీ రాసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ మనం ఆ సప్లీస్లో మన సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫస్ట్ అటెంప్ట్లో లేదు, సెకండ్ అటెంప్ట్లో కూడా క్లియర్ కాలేదు, థర్డ్ అటెంప్ట్లో కూడా మళ్ళీ రాసుకుంటా అంటే ఇట్ రియల్లీ బ్యాడ్. అది అలా చూసుకోకండి. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేసుకుని మ్యాక్సిమం ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయ్యేలా చూసుకోండి. బ్యాక్లాగ్స్ అనేవి ఉంచుకోకండి. ఓకే, ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాక్లాగ్స్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇవే సెమిస్టర్స్ అండ్ ఇవే బ్యాక్లాగ్స్, ఇవే సప్లీస్, ఇదే ప్రాసెస్ మొత్తం బీటెక్ 4 years ఉంటుంది. ఓకే, ఇది సప్లీస్ గురించి, సెమిస్టర్స్ గురించి, మిడ్స్ గురించి. ఓకే, ఇది నెక్స్ట్ జాబ్స్కి వచ్చేసరికి మనకు బీటెక్ 3rd yearలోనే జాబ్ వచ్చేస్తుందా, మనకు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చేస్తుందా, మన టీచర్స్ మనకు వేరే కంపెనీస్ తీసుకొచ్చి రిఫర్ చేసి మనకు జాబ్ ఇప్పిస్తారనంటే నో. నీ దగ్గర స్కిల్స్ లేనంత వరకు ఎవరు నీకు జాబ్ ఇయ్యరు. జస్ట్ నేను బీటెక్ సబ్జెక్ట్స్ నేర్చుకున్నా, ఎవ్రీ సబ్జెక్ట్స్ పాస్ అయినా, ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయినా, నాకు గుడ్ పర్సెంటేజ్ ఉంది, నాకు జాబ్ రాదానంటే మేబీ స్కిల్స్ లేకపోతే జాబ్ రాదు. అది ఆన్ క్యాంపస్ కావచ్చు, ఆఫ్ క్యాంపస్ కావచ్చు. ఆఫ్ క్యాంపస్ అని అంటే మన కాలేజ్ సంబంధం లేదు, బయట కంపెనీస్ లైక్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ నువ్వు కంపెనీస్కి వెళ్ళి అక్కడ నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాక అనేది ఆఫ్ క్యాంపస్. ఆన్ క్యాంపస్ అంటే మన కాలేజ్కి కొన్ని కంపెనీస్ వస్తాయి, ఆ కంపెనీస్లో మనము అటెండ్ అవ్వాలి. ఇన్ కేస్ జాబ్ వస్తే అది ఆన్ క్యాంపస్. ఓకే, ఆన్ క్యాంపస్లో జాబ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆన్ క్యాంపస్ ఎందుకనంటే ఆన్ క్యాంపస్ సపోజ్ మన క్యాంపస్లో ఒక 500 members ఉన్నాయనుకున్నాము, 500 members మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ క్యాంపస్లో అయితే millions, like a lot of members, thousands of people will come for the competition. ఒక కంపెనీలో ఒక 10 vacancies ఉన్నాయనంటే thousands of members వస్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బూమ్ అవుతుంది కాబట్టి మనకి ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నువ్వు స్కిల్స్ అనేవి కూడా చాలా ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏఐ గురించి నేర్చుకోవాలి అండ్ నీ డొమైన్ అంటే నీకు ఫుల్ స్టాక్ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, వాటికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవాలి. ఆప్టిట్యూడ్ నేర్చుకోవాలి. ఆప్టిట్యూడ్ అంటే లైక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అవన్నీ ఉంటాయి. ఆప్టిట్యూడ్ నేర్చుకోవాలి, డిఎస్ఏ నేర్చుకోవాలి, కోడింగ్ నేర్చుకోవాలి. ఇంకా ఇవన్నీ ఉంటాయి. ఇది జాబ్స్ గురించి. సో ఆన్ క్యాంపస్లో జాబ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆఫ్ క్యాంపస్లోకి వెళ్ళామంటే నీకు చాలా కష్టం, జాబ్ రాదు, మ్యాక్సిమం అయితే రాదు. ఇవి నీ స్కిల్స్, మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నువ్వు మంచి ప్రాజెక్ట్స్ చేసినావు అని అంటే మేబీ ఛాన్స్ ఉంటుంది నీకు ఆఫ్ క్యాంపస్లో జాబ్ వచ్చే ఛాన్స్ మంచిగా ఉంటుంది. లేదు నాకు అక్కడ స్కిల్స్ ఏం లేవు, అసలు నాకు ఆ ప్రాజెక్ట్స్ లేవు, నేను ఏం నేర్చుకోవాలంటే నీకు బీటెక్లో జాబ్ రాదు. సో బీటెక్లో ఎందుకు జాబ్ వస్తలేదు బీటెక్ చేశాక కూడా అని అంటే దిస్ ఈజ్ ద రియాలిటీ. వాళ్ళ దగ్గర అసలు వాళ్ళ బీటెక్ గురించి తెలియదు. బీటెక్ గురించి తెలుసుకునే లేక 4 years అయిపోతుంది. సో వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకోరు, జస్ట్ బీటెక్ సబ్జెక్ట్స్ని క్లియర్ చేసుకొని వాళ్ళు 4 years పడుతుంది. 4 years కాదు ఇంకెక్కువనే పడుతుంది సప్లీస్ ఉండి. సో అది అందుకే టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, సో మన సప్లీస్ కూడా ఉంచుకోవద్దు, బ్యాక్లాగ్స్ అనేవి ఉంచుకోవద్దు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. సో బ్యాక్లాగ్స్ అనేవి ఉంచుకుంటే మీరు చాలా లాస్ అవుతారు. ఓకే, ఇది బీటెక్ గురించి తెలియక ఏ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, జస్ట్ నేను సబ్జెక్ట్స్ నేర్చుకున్నా, బీటెక్ నాకు సప్లీస్ ఏం లేవు, అన్నీ క్లియర్ అయినాయి, నాకు జాబ్ ఎందుకు వస్తలేదు అని అంటే ఎందుకు వస్తుంది? నాకు ఏం స్కిల్ లేని, ఏదో ఒక నేర్చుకోవాలి కదా, నాకు ప్రాజెక్ట్స్ ఉండాలి కదా, సర్టెన్ ప్రాజెక్ట్స్ ఉండాలి కదా. సో అలా. సో మీరు కూడా అలా కావద్దంటే ఏం చేయాలి అని అంటే, సో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఓకే ఫైన్, ఎంజాయ్ చేయండి, సెమిస్టర్ గురించి అర్థమైపోతుంది అండ్ ల్యాబ్స్ గురించి అర్థమైపోతుంది, అటెండెన్స్ అర్థమైపోతుంది, ఫ్రెండ్స్తో ట్రిప్స్ అవన్నీ ఓకే ఫైన్. సో ఒక 2 semesters అయిపోయాక, ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్ నుంచి మీరు ఏం చేయాలంటే, వీళ్ళైతే ఫస్ట్ ఇయర్ నుంచి చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, సో ఏం చేయాలి అని అంటే లైక్ మీరు అసలు జాబ్స్ అంటే ఏంటిది, మనం ఏం నేర్చుకోవాలి ఫస్ట్. సో క్లియర్ చెప్తా వినండి. సో ఒక జాబ్ రావాలి అని అంటే నీకు సర్టెన్ స్కిల్ ఉండాలి. సపోజ్ ఒక వెబ్ డెవలప్మెంట్ ఉంది, వెబ్సైట్స్ బిల్డ్ చేయాలి. సో దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి, ఆ నేర్చుకున్నాక కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి. మన రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలి, మన స్కిల్స్ అనేవి ఉండాలి. సో ఏం చూస్తారు కంపెనీ వాళ్ళనంటే, సో ఫస్ట్ మన రెజ్యూమ్లో మన స్కిల్స్ అండ్ మన ప్రాజెక్ట్స్, తర్వాత పర్సెంటేజ్ గురించి ఎవరు చూడరు, చాలా తక్కువ. బట్ ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఎ గుడ్ పర్సెంటేజ్, మంచి పర్సెంటేజ్ ఉండాలి. ఓకే, సో ద నెక్స్ట్ కమింగ్ టు దట్
స్కిల్స్ నేర్చుకోవాలంటే మీరు చూస్ చేసుకోండి. ఫస్ట్ ప్రతిదానికి కోడింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ ఇయర్‌లోనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇంట్రొడ్యూస్ అయిపోతది. అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ల్యాబ్‌లో కూడా అవి ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేపిస్తారు టీచర్స్ వాళ్ళు. సో, అక్కడ క్లియర్‌గా ఉంటుంది. మీరు కొంచెం అటెండ్ అవ్వండి. అబ్సెంట్ కాకుండా కొంచెం ఫోకస్ చేయండి. కొంచెం కాన్సంట్రేట్ చేసి నేర్చుకోండి. మీరు సెపరేట్‌గా యూట్యూబ్ కావచ్చు, ఇంకా అదర్ కోర్సెస్ ఉంటాయి బయట మనకు. ఆ కోర్సెస్ కూడా నేర్చుకొని తీసుకోండి. దానికి కావాల్సిన దాని గురించి లైక్ డొమైన్‌కి కావాల్సిన దాని గురించి సపోజ్ వెబ్ డెవలప్‌మెంట్ అన్నా కదా! వెబ్ డెవలప్‌మెంట్ కావాల్సిన స్కిల్స్ అనేవి నేర్చుకోండి. సో, వెబ్ డెవలప్‌మెంట్ అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ అని ఉంటుంది. అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఒక ఫ్రేమ్‌వర్క్ చూస్ చేసుకోవాలి. రియాక్ట్ JS, నోడ్ JS అని ఉంటాయన్నమాట. ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో, వాటికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోండి. ఒక ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకున్నాక మీకు అర్థమైపోతుంది అసలు ఏంటి అనేది. మీకే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తది. సో, నువ్వు సెకండ్ ఇయర్‌లోనే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నావు, థర్డ్ ఇయర్‌లో నువ్వు పర్ఫెక్ట్ అయిపోయినావు, ఒక పర్ఫెక్ట్ డొమైన్ నీకు వచ్చేసిందనంటే నీకు జాబ్ ఎందుకు రాదు? వస్తది పక్కా వస్తది. సో, సెకండ్ ఇయర్‌లో ఇవి స్కిల్స్ ఒక డొమైన్ చూస్ చేసుకోండి, స్కిల్స్ నేర్చుకోండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, రెజ్యూమ్ బిల్డ్ చేసుకోండి, రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోండి. రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఇవన్నీ మన యూట్యూబ్‌లో ఉంటాయి. ఓకే, గో చెక్అవుట్ ద వీడియోస్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. ఓకే, దెన్ నెక్స్ట్ అదొకటేనా? లేదు, మనకు కొన్ని రౌండ్స్ ఉంటాయన్నమాట ఇంటర్వ్యూలో. సో, కోడింగ్ రౌండ్ అని, హెచ్ఆర్ రౌండ్ అని, DSA రౌండ్ అని, లైక్ టెక్నికల్ రౌండ్స్ అని ఉంటాయి. ఓకే, సో, కోడింగ్ రౌండ్‌లో మనకు నార్మల్‌గా కోడింగ్ ఒక క్వెషన్ ఇస్తారు. కొన్ని క్వెషన్స్ ఇస్తారు. ఆ క్వెషన్స్‌ని మనం ఆ కోడింగ్ కొట్టి లైక్ కోడింగ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయాలి ప్రోగ్రామ్‌ని. దెన్ నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్‌లో మనకి మేనేజర్‌తోని లైక్ హెచ్ఆర్‌తోని మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని క్వెషన్స్ అడుగుతారు రిలేటెడ్ టు యువర్ డొమైన్. అవి మనం చెప్పేసేయాలి. దెన్ నెక్స్ట్ ఇంకేం నేర్చుకోవాలంటే కోడింగ్ రౌండ్‌లో DSA కూడా నేర్చుకోవాలి. డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. DSA అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ సెకండ్ ఇయర్ నుంచి ఎంత వీలైతే లైక్ ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకోండి DSA గురించి. DSA గురించి నేర్చుకున్నాక ఇక్కడ నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సన్ అనమాట. సో, నీకు ఇన్ని స్కిల్స్ ఉన్నాక జాబ్ అనేది మంచి ప్యాకేజ్ వస్తది. సో, ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ ద ప్రాజెక్ట్స్ మన రెజ్యూమ్‌లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే, ఎన్ని మంచి స్కిల్స్ ఉంటే అంత మంచిది. ఓకే, ఆ స్కిల్స్‌ని మన ప్రాజెక్ట్స్‌ని బేస్ చేసుకొని మన ప్యాకేజ్ ఉంటది. సో, ఇప్పుడు ఔట్ ఆఫ్ ద మార్కెట్ ఆఫ్ క్యాంపస్‌లో జాబ్స్ అనేవి చాలా టఫ్. చాలా అసలు రావు. కాంపిటీషన్ అనేది చాలా హై ఉంది. సో, జాబ్స్ అనేవి రావు. సో, ఆన్ క్యాంపస్‌లోనే మాక్సిమం నేర్చుకోండి, చేసేసుకోండి. ఆన్ క్యాంపస్‌లో జాబ్ వచ్చేలా ప్రిపేర్ అవ్వండి. టైం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. సో, ఇక్కడ ఫ్రెండ్స్ ఎట్లా అనంటే కొంతమంది ట్రిప్ అవుతా ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో, ఇవి డిస్ట్రాక్షన్స్ వద్దు. నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి వచ్చేసేయి. కంఫర్ట్ జోన్‌లో ఉండకు. ఫ్రెండ్స్‌తో చిల్ అయ్యే టైంలో చిల్ అవ్వు. బట్ నాట్ ఆల్ ద టైమ్. ఎవ్రీ టైమ్ నేను చిల్ అవుతా, ఆల్వేస్ నేను చిల్ అవుతా. ఇంటి దగ్గర పేరెంట్స్ మనీ పంపిస్తున్నారంటే ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ ఆల్సో. ఓకే, ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేయొద్దు. ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేయడం వల్లనే చాలా పీపుల్స్ బీటెక్ చేసి అన్‌ఎంప్లాయ్‌గా ఉంటున్నారు. అండ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద విలేజెస్ అండ్ డూయింగ్ ద ఫార్మ్స్. అండ్ అదే కాకుండా వాళ్ళ సంబంధం లేని సెక్టార్స్‌లో జాబ్ చేస్తున్నారు. లైక్ మొబైల్ కాల్స్ కావచ్చు, లైక్ చాట్ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నారు. సో, దట్ ఈస్ బుల్‌షిట్. ఎందుకు? నీకు మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, ఇంటర్ వరకు మంచిగా చదివినావు, ఇంటర్‌లో మంచి స్కోర్ ఉంది. దెన్ వై ఆర్ డూయింగ్ ఆల్ దిస్ షిట్? వద్దు. సో, జస్ట్ ఫోకస్ ఆన్ ద స్కిల్స్. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏంటంటే స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ స్కిల్స్ లేదంటే మీకు ఎవ్వడు జాబ్ ఇయ్యడు. ఇది రియాలిటీ. సో, అందుకనే మీరు స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఏదైనా ఒక దాని గురించి పర్ఫెక్ట్ నేర్చుకోండి. అది ఇది స్విచ్ కాకండి. దానికి ఒకసారి స్విచ్ కాకండి. సో, ఒకసారి వెబ్ డెవలప్‌మెంట్, ఒకసారి డేటా సైంటిస్ట్, ఒకసారి డేటా అనలిస్ట్, వీటిని అలా స్విచ్ అవ్వకండి. ఏదో ఒకటి పర్ఫెక్ట్ చూస్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని కంప్లీట్‌గా నేర్చుకోండి. కన్సిస్టెంట్‌గా ఉండండి. లైక్ గివ్ అప్ చేయకండి. నాకు ఈ కోడ్ వస్తలేదు, నేను చేయలేకపోతున్నా. ఓకే, ఇట్ ఈస్ ఫైన్ టు గెట్ ఫెయిల్యూర్స్ ఎట్ ద ఫస్ట్ స్టెప్, రైట్? మనకు ఫస్ట్ స్టెప్‌లోనే సక్సెస్ రాదు కదా. దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ ద సక్సెస్. సో, కొంచెం హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెంట్‌గా ఉండండి, వర్క్ చూస్తూనే ఉండండి. లైక్ కొన్ని రిసోర్సెస్‌ని సెర్చ్ చేయండి. యూట్యూబ్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మనకు చాట్‌జీపీటీ ఉంది, డీప్‌సీక్ ఉంది. వాటిని అడగండి ఇక్కడ నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేది. ఓకే, అలా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇది మీకు ఈ ప్రాసెస్‌ని ఫాలో అయితే మీరు బీటెక్ థర్డ్ ఇయర్‌లోనే మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ అని అంటే లైక్ బిఫోర్ గెట్టింగ్ ద జాబ్ అనమాట. సో, మనం ఫ్రెషర్స్ కాబట్టి ఫస్ట్ ఇంటర్న్‌షిప్ చేసుకుంటాం. ఇంటర్న్‌షిప్ తర్వాత మనకు జాబ్ ప్లేస్‌మెంట్ వచ్చేస్తది. సో, మనము అండ్ ఇంకోటి ఏంటంటే మనం జాబ్స్‌ని ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే కొన్ని ప్లాట్‌ఫామ్స్ అంటే లింక్డ్ఇన్ కావచ్చు, నౌకరీ కావచ్చు, అప్నా జాబ్ అని, వెల్ ఫౌండ్ అని అండ్ ఇలాంటి టైప్స్ ఆఫ్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్‌ఫామ్స్ గురించి మన ఛానల్‌లో ఒక వీడియో ఉంది. దాంట్లో చూసేసుకోండి. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని, మన రెజ్యూమ్‌ని యాడ్ చేసుకొని ఒక కైండ్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. లైక్ నీది ఏ రోల్ అయితే ఆ రోల్‌కి సెర్చ్ చేసి అప్లై చేసుకుంటే జాబ్స్‌కి మనకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. అండ్ వీఆర్ గోయింగ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ అండ్ విల్ గెట్ ద జాబ్ ఇఫ్ యూ హ్యావ్ ద గుడ్ స్కిల్స్. ఓకే, ఇది. కానీ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు స్కిల్ నేర్చుకుని అయిపోయిందంటే ప్రాజెక్ట్స్ కూడా చేయాలి. ప్రాజెక్ట్స్ చేసి మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో, సెకండ్ ఇయర్‌లోనే వీలైతే ఫస్ట్ ఇయర్‌లో ల్యాప్‌టాప్ కొనుక్కోండి. లేదంటే సెకండ్ ఇయర్‌లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. అటు వెబ్ సిరీస్ చూస్తా, నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్ చూస్తా అంటే మాత్రం ఓకే, ఇట్ ఈస్ ఫైన్ టు ఎంజాయ్ ఫర్ సమ్ టైమ్స్.
కొంచెంసేపు ఎంజాయ్ చేయండి అండ్ కొంచెంసేపు ప్రాక్టీస్ చేయండి. లేదు నేను బీటెక్ ఫోర్త్ ఇయర్కి వచ్చాక ఇంటర్న్షిప్ ట్రై చేస్తా, స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటా, అమీర్పేట్కి వెళ్తా, కోర్స్ చేసుకుంటాను అంటే అది చాలా కష్టం. కోర్స్ నేర్చుకోవడం బీటెక్ ఫోర్త్ ఇయర్లో నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్ అవుతామనంటే కావు. అది చాలా కష్టం, హార్డ్. ఇట్ ఈస్ వెరీ వేస్ట్ ఆఫ్ టైం అనమాట కోర్స్ అనేది. వాళ్ళు డబ్బులు పోతే వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది, అన్నీ వేస్ట్ అవుతాయి. ఓకే, సో అందుకే బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళైతే ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకోండి అండ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లైక్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ అని, కోడింగ్ టెస్ట్లు ఉంటాయి, లైక్ ఎట్లా అంటే హ్యాకథాన్ అని, ఇవన్నీ ఉంటాయి అనమాట. వాటిని ప్రజెంట్ అవ్వండి, వాటిలో అటెండ్ అవ్వండి. యూ విల్ హ్యావ్ ద గుడ్ ఛాన్సెస్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద బీటెక్ రియాలిటీ. సో నేను చెప్పేది ఏంటంటే బీటెక్ సబ్జెక్ట్స్కి అండ్ నువ్వు తెచ్చుకోవాల్సిన జాబ్ స్కిల్స్కి సంబంధమే ఉండదు. నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్స్ అనేవి నీ జాబ్కి యూస్ఫుల్ అవ్వవు. ఓన్లీ కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే యూస్ఫుల్ అవుతాయి. దే ఆర్ జస్ట్ ఓన్లీ టు గెట్ ద గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ద బీటెక్ అంతే. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి, లైక్ సి నేర్పిస్తారు అండ్ C++ ఉంటుంది, జావా ఉంటుంది, పైథాన్ ఉంటాయి, ఇవన్నీ లాంగ్వేజెస్ ఉంటాయి. బట్ అక్కడ నువ్వు ఫోకస్ చేయవు. దిస్ ఈస్ ద మిస్టేక్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ డూయింగ్. ఓకే, ఈ మిస్టేక్ని మీరు చేయొద్దు. ఓకే, అండ్ ఇన్ కేస్ మీకు కంటెంట్ క్రియేషన్ లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఇట్ ఈస్ గుడ్, స్టార్ట్ చేయండి. జస్ట్ ఒక మొబైల్ చాలు, మొబైల్తోనే కెమెరా ముందు చేసేయండి. లైక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్, వాట్ ఎవర్ యూ వాంట్ టు షేర్ చేసేసుకోవచ్చు. ఇది కంటెంట్ క్రియేషన్ అండ్ దట్ ఈస్ అబౌట్ ద జాబ్స్. అండ్ మీరు మంచి సక్సెస్ఫుల్గా సాఫ్ట్వేర్ ఆర్ వాట్ ఎవర్ ద జాబ్స్ రిలేటెడ్ టు ద బీటెక్ తెచ్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్ నుంచే టైం వేస్ట్ చేయకుండా స్కిల్స్ నేర్చుకోవాలి. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ ఎంటైర్ బీటెక్ లైఫ్. ఓకే, ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాయి, డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ వద్దు. జస్ట్ గర్ల్స్, లవర్స్ ఇవన్నీ వదిలేయండి. ఒక 4 years వదిలేయండి, తర్వాత అవే వచ్చేస్తాయి మీకు. ఓకే, దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ బీటెక్ లైఫ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, లైక్ బ్రో ఇంకేమైనా లైక్ ఏం కోర్స్ నేర్చుకోవాలి, ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్లో ఏం చేయాలి, సిఎస్సి నేను, ఈసీ నేను, వీటి గురించి నాకు చెప్పు, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, లైక్ ఏ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ డూ ద వీడియో ఆన్ దట్ పర్టికులర్ క్వశ్చన్స్. ఓకే, అండ్ మన ఫ్రెండ్స్ కూడా లైక్ ఉంటారు కదా ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు, ఫ్రెండ్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి. దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దోస్ క్యాండిడేట్స్ ఆల్సో. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.